బస్ స్టాండ్ సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం సెంటర్ వద్ద వైసీపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలివేటి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ కటకం దీపిక, ఎంపీపీ ధనలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీని బలపరిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలన్న లక్ష్యంతో ప్రతి కార్యకర్త యుద్ధ సైనికుల్లా పనిచేయాలని కోరారు. शबीर भाई చాలా శుభదినం. కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండె చప్పట్లు పుట్టిన పార్టీ. ఈ పార్టీ 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరంలోకి అడిగిన సందర్భంలో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందోత్సవంతో ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండగలాగా చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకి చేసిన మేలు, ముఖ్యంగా పేద ప్రజలకి, రైతులకి, విద్యార్థులకి, అందరికి, మహిళలకి, అందరికి కూడా మరి ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవలు, అందించిన సంక్షేమం చేసిన ఆనందంగా ఈ పండుగలాగా జరుపుకుంటాం. మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంటి పట్టాలు ఇవ్వడంలో కానీ, అమ్మఒడి ఇవ్వడంలో కానీ, రైతు భరోసా ఇవ్వడంలో కానీ, మరి చేయూత ఇవ్వడంలో కానీ, ఆసరా ఇవ్వడంలో కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఇక్కడ పార్టీలు చూడట్లేదు, కులాలు చూడట్లేదు. అర్హతే ప్రామాణికంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల్ని అందిస్తూ ఉన్నారు. ఒక వాలంటరీ వ్యవస్థని, ఒక సచివాలయ వ్యవస్థని వినూత్నంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసి ప్రజల ముంగటికి పాలన తీసుకెళ్ళి మరి వాలంటీర్ల ద్వారా అవ్వాతాతలకి ఇంటి వద్దకే తెల్లవారుజాము నుంచే కోడి పూతతో మొదలుపెట్టి పెన్షన్లు ఇవ్వడం అనేది చారిత్రాత్మక నిర్ణయం. అని గొప్ప కార్యం జరుగుతూ ఉంది. దాంతోపాటు రేషన్ ఇవ్వడం, రేషన్ ఇవ్వడం కూడా ఇంటికే తీసుకెళ్ళే ఇవ్వడం. గతంలో పెన్షన్ కావాలంటే అవ్వాతాతలు మరి పంచాయతీ ఆఫీస్ కాడనో, రచ్చబండి కాడనో, స్కూల్ దగ్గరనో పడిగాపులు కాసేవాళ్ళు.
ఆ పరిస్థితికి స్వస్తి చెప్పి ఈరోజు ఇంటి వద్దకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. గతంలో రేషన్ షాపులు ఏదైతే ఉంటుందో ఆ రేషన్ షాప్ దగ్గరికి వెళ్తే ఆయన ఉంటాడో లేడో తెలియదు, ఈరోజు ఇస్తాడో రేపు ఇస్తాడో తెలియదు, ఎప్పుడూ క్లోజ్ డోర్తో ఉండేటివి. దానికి స్వస్తి చెప్పి నేరుగా ప్రజల వద్దకే వెళ్ళి ఇంటి వద్దనే ఆ రేషన్ సరుకులు ఇచ్చే కార్యక్రమం. అవి కూడా నాణ్యమైన సన్న బియ్యం, గతంలో లాగా కాదు. ఈరోజు బ్రహ్మాండంగా సన్న బియ్యాన్ని, క్వాలిటీ బియ్యాన్ని మరి ప్రజలకు అందిస్తూ ఉంది. ఈ రెండుతో పాటు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులను చదివించేదానికి స్కూల్స్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్ది కార్పొరేట్ పాఠశాల కంటే గొప్పగా తీర్చిదిద్ది ఈరోజు కార్పొరేట్ విద్యని, ఇంగ్లీష్ విద్యని మరి పేద ప్రజలకు అందించిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తాం. హాస్పిటల్స్ మరి బ్రహ్మాండంగా కార్పొరేట్ వైద్యానికి పెంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించే కార్యక్రమం. మరి ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ, జగనన్న ఆరోగ్య సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్షలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆరోగ్య పరీక్ష చేసి అక్కడే చేయగలిగే జబ్బులు నయం చేసి, లేదంటే కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి 25 లక్షల వరకు ఉచితంగా వాళ్ళ ఆరోగ్య విషయంలో నయం చేసి పంపించే కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారని ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఇక కార్యక్రమాలు, ఏ సంక్షేమ కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా పార్టీలు లేకుండా చూసిన కార్యక్రమం మేము ఎక్కడో చూడట్లేదు, పార్టీలు చూడట్లేదు, ప్రజలకి అర్హత ప్రకారం ఇస్తున్నాం. మరి నిన్నే చూశారు, జగనన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇస్తామంటే మరి దుర్మార్గంగా ఈ ఎల్లో మీడియా, పసుపు దళం పాపం ఆడపడుచు అనురాధ గారికి పట్టా ఇచ్చే కార్యక్రమం చేస్తే వాళ్ళని గీతాంజలిని పట్టా ఇచ్చే కార్యక్రమం చేస్తే దాన్ని తప్పుడుగా ప్రచారం చేస్తూ ఆమె మనస్తాపం చెందేంత వరకు సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తే పాపం ఈ అవమానాలకి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నంత వరకు ఈ పసుపు దళమే ప్రేరేపించాలంటే మహిళల పట్ల వీళ్ళకి ఉన్న ఆలోచన, దుర్మార్గమైన ఆలోచన ప్రజలందరూ గమనించాలి, ముఖ్యంగా మహిళా లోకం గమనించాలి.